ఈరోజు నేను ఉప్మా చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఉప్మా రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్, ఆయిల్. తయారీ విధానం చూద్దాం. పొయ్యి వెలిగించి పొయ్యి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు మిగతా వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం. అన్నీ ఒకేసారి ఇట్లా పట్టుకొని వేయచ్చుగా అనుకుంటారమ్మా. నేనే తీసుకుంటే నేనే చేస్తున్నాను కూడా ఇట్లా కుదరట్లేదు. ఒక చేతిని వేయాల్సి వస్తుంది. మెయిన్ కరివేపాకు. ఉప్మాలో కరివేపాకు లేని అసలు బాగోదు. నా వరకు అయితే ఉప్మా అంటే కరివేపాకు, ఆవాలు. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు లేని ఉప్మా అస్సలు బాగోదు. జీలకర్ర వేద్దాం. ఇప్పుడు కొత్తిమీర కాడలు, ప్రతి దాంట్లో నేను కాడలు సపరేట్, అది ఆకులు సపరేట్గా చేస్తాను. కాడలు వేస్తాను. ఫస్ట్ కాడలు వేస్తాను. లాస్ట్లో మిగతా ఆకులు ఉంటాయి కదా కొత్తిమీర, అవి వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. మనం సిమ్లో పెట్టుకుందాం. పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇందాక మనం పొంట తీసుకున్నాం కదా, ఇది రైస్ కుక్కర్. నేను ప్రతిదానికి దీనికే యూజ్ చేస్తాను. మంట హైలో వేసుకుందాం. ఒకటికి 3 పోసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి మనకు కాగిందా, ఇవి బాగా మరిగాక అప్పుడు మళ్ళీ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, దీంట్లో రవ్వ పోస్తుంది. రవ్వ పోస్తూ కలుపుతూ ఉండాలి. కానీ నేను పట్టుకొని తీస్తున్నా కదా, అందుకని కొంచెం కొంచెం పోస్తే గడ్డలు కట్టింది లేకపోతే.
కొంచెం ఇది అటు ఇటుగా కదులుతూ ఉంటుంది కదా కెమెరా అటు ఇటు ఏమనుకోకుండా కానీ అటు ఇటు కదలాల్సి వస్తుంది. అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అని తీయాలంటే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఇందాక మనం కొద్దిగా తీసాం కదా ఆకులు, అది ఇప్పుడు పైన చల్లేసుకోవాలి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకే నాకు చాలా ఇంపార్టెంట్.